100 days టీబీ క్యాంపెయిన్ నడుస్తుంది. అంటే టీబీ వ్యాధి మీద నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు అన్నీ కూడా 100 రోజుల కార్యక్రమం నడుస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఈ చిరుపూడి స్కూల్కి మన హెచ్ఎం గారి పర్మిషన్తో మన ఉపాధ్యాయులందరూ అనుమతితో ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. దీనికి పి గన్నవరం టీబీ యూనిట్ నుంచి ట్రీట్మెంట్ సూపర్వైజర్ గారు, ల్యాబ్ సూపర్వైజర్ నేను వచ్చాను. మన విలేజ్లోనే ఉన్న వెల్నెస్ సెంటర్ నుంచి రేష్మా గారు, నెక్స్ట్ వర్మ గారు, మన ఆశస్ అందరూ అటెండ్ అయ్యారు. ఈరోజు ముఖ్యంగా టీబీ వ్యాధి అంటే ఏమిటి, అది ఎలా వ్యాప్తి చెందుతుంది, అది రాకుండా ఉండాలంటే ఏమిటి, అది ఎందువల్ల వస్తుంది మనం తెలుసుకుందాం. ఓకేనా? టీబీ, ఈ టీబీ అనే వ్యాధి గతంలో మన పురాణాల నుంచి కూడా చూసుకున్నా సరే ఆ వ్యాధి ప్రస్తావన ఉంది. క్షయ వ్యాధి అని, అంటే ఆ వ్యాధికి అప్పట్లో వివిధ ట్రీట్మెంట్లు ఉండేవి. ఓకేనా? కానీ ఆ వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ఏదేదో కాజెస్ చెప్పేవారు. కానీ 1882 మార్చి 24 రాబర్ట్ కోచ్ ఆయన ఇది ఒక సూక్ష్మ క్రిమి వల్ల వస్తుంది అని కనుగొన్నారు. ఆ కనుగొని ఆయన కనుగొన్నారు కాబట్టి ఆయనే పేరు పెట్టాలి. కాబట్టి దానికి ఏం పెట్టారంటే మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాసిలే. అది మైక్రోబాక్టీరియం, పేరు వచ్చి ట్యూబర్క్లోసిస్ బ్యాసిలే. అయితే ఆ ట్యూబర్క్లోసిస్ బ్యాసిలే, మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాసిలే వల్ల వచ్చే వ్యాధికి పేరు పెట్టారంటే మనం చేయవేది మనం లోపల మన భారతదేశంలో మన పేరు వస్తుంది తెలుగులోని. అందులో పెట్టిన పేరు ఏంటంటే టీబీ. ట్యూబర్క్లోసిస్ నుంచి టీని, బీలో బ్యాసిల్ నుంచి బీని తీసుకుని టీబీ అని పెట్టారు. అయితే ఈ క్షయవ్యాధి క్రిములు టీబీ బ్యాసిలే శరీరంలో అన్ని భాగాలకి వ్యాధిగ్రస్తం చేస్తారు. ఓకేనా? ఇంకా గుర్తించండి రాను ఏమైనా ఉన్నాయంటే తల వెంట్రుకలకి, బోర్లకి మినహా శరీరంలో అన్ని భాగాలని ఈ క్రిములు వ్యాధిగ్రస్తం చేస్తాయి. అయితే దీన్ని, ఈ వ్యాధిని, టీబీని 2 రకాలుగా విభజించారు. అదేంటంటే పల్మనరీ ట్యూబర్క్లోసిస్, ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్. అంటే పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తుల టీబీ. ఊపిరితిత్తుల టీబీ, ఊపిరితిత్తుల ఇతర భాగాల టీబీ. అంటే ఊపిరితిత్తుల టీబీ కాకుండా ఊపిరితిత్తులు ఇతర భాగాల్లో వచ్చే టీబీ అని 2 రకాలుగా విభజించారు. ఎందుకు విభజించారు అంటే ఊపిరితిత్తుల టీబీ ఉన్న వ్యక్తి మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు వీడి నుంచి ఇంకొకటి వ్యాధి చెందుతుంది. అదే ఊపిరితిత్తుల ఇతర భాగాల్లో టీబీ వ్యాధిగ్రస్తులకి ఈ వ్యాధి సోకడం చాలా అరుదు. అయితే ఇందులో మనకి ప్రమాదకరమైనది ఏంటంటే ఊపిరితిత్తుల టీబీ. ఎందుకు అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. దేని ద్వారా? తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. తుంపర్లు అంటే ఏమిటి? తుంపర్లు నేను అబ్బాయిలు అడుగుతాను ఎక్కువ. ఇప్పుడే ఒక స్కూల్కి వెళ్ళి వచ్చాం, అబ్బాయిలు అసలు మాట్లాడట్లేదు. ఇక్కడ మీరు చెప్తూ ఉంటే మీలో మీరు ఏయో తెంగర పనులు చేసుకుంటారు. అల్లరి కూడా అర్థం దాన్ని. నేను క్వశ్చన్స్ అడుగుతాను, జవాబులు చెప్పాల్సి ఉంటుంది అబ్బాయిలందరూ. తుంపర్లు అంటే ఏమీ ఉందా? నోటి వెంట వచ్చే తుంపర్లు ఎప్పుడు వస్తుంటాయి చెప్పండి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అమ్మా మాట్లాడుతున్నప్పుడు కూడా వస్తాయా? ఎలా వస్తాయి? తుంపర్లు అంటే మీరు చెప్పినవి వస్తాయి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వస్తాయి. అలాగే కాకుండా నోటప్పుడు కూడా తుంపర్లు వస్తుంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడ పెట్టిన పోస్టర్ అంతా కూడా తెచ్చిపోతుంది అవి. అదే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్, శాకాహారులు అయితే ఈరోజు మన స్కూల్లో వండిన వంటలో మామిడికాయ పప్పు, కొత్త ఆవకాయ పెడుతున్నారంటే ఏమంటారు? అప్ప అంటారు కదా, అప్పుడు చూపుతారు. అదే
మాంసాహారులు అయితే ఈరోజు చికెన్ బదులు చిల్లీ చికెన్ పెడతారు అంటే వస్తాయి. అవే కాదు తుంపర్లు అన్నవి. తుంపర్లు అని మనం పీబీ డిపార్ట్మెంట్లో చెప్పే తుంపర్లకి ఏంటంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా నోట కూడా ఆవిరి రూపంలో తుంపర్లు వస్తుంటాయి. ఓకేనా? మన నోట వచ్చే ఆ తుంపర్లని ఐడెంటిఫై చేయడం ఎలాగంటే శీతాకాలంలో ఉదయాన్నే మనం మాట్లాడుతున్నప్పుడు నోటప్పుడు ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి ఇప్పుడు కూడా వస్తుంది. కానీ అప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే మన శరీరంలో ఉండే ఉష్ణోగ్రత కన్నా కూడా బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అందువల్ల నోటప్పుడ ఈ ఆవిరి కనిపిస్తుంది శీతాకాలంలో. ఇప్పుడు కూడా మన నోటప్పుడు ఆవిరి వస్తుందనడానికి చిన్న పరీక్షలు చేసుకోవచ్చు. ఓకేనా? మన చేతికి వాచ్లు ఉన్నాయా? ఎవరికైనా ఉన్నాయా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చేది? ఆ వాచ్ని హాల్ దగ్గర పెట్టి బోర్డు దగ్గర పెట్టి దాని మీద ఏమైనా తడి వచ్చిందా? వచ్చిందా? అలాగే మన ఇళ్లలో అద్దాలు ఉంటాయి కదా, ఆ అద్దాన్ని దగ్గర పెట్టి అనండి. మనకి శీతాకాలంలో బయట పెట్టిన వస్తువుల మీద, కార్ల మీద, బళ్ళ మీద తుంపర్లు పడతాయి కదా, అలాంటి చిన్న తుంపర్లు దాని మీద పడతాయి. ఓకేనా? అటువంటి తుంపర్లోనే ఈ టీబీ క్రిములు, ఊపిరితిత్తుల టీబీ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు, తగ్గినప్పుడు ఈ తుంపర్లు ఆ గాలిలోకి ప్రవేశిస్తాయి. అది కొద్దిసేపు గాలిలో ఉండి తరువాత నేల మీద పడిపోయినప్పుడు ఎండ వేడి తగిలితే చెరిపోతాయి. ఆ లోపు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ప్రక్రియలు పిలిస్తే ఆ క్రిములు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి వాళ్ళు వ్యాధిలోకి స్థితి తగినప్పుడు వాళ్ళకి వ్యాధిని కలగజేస్తూ అక్కడ ఉన్న కణజాలాన్ని తీసేస్తూ వాళ్ళకి వ్యాధి కలగాలి. అది ఊపిరితిత్తుల్లోనే ఉండిపోయి ఈ క్రిములు ఆ కణజాలాన్ని తింటూ వ్యాధి కలగజేస్తే ఊపిరితిత్తులు టీబీ అంటాం. అదే కానీ రక్త ప్రసరణ ద్వారా శరీరంలో వివిధ భాగాల్లోకి వెళ్ళిపోయి వెనుకల్లోకి వెళ్ళిపోయి అక్కడ వ్యాధి రక్షణ చేస్తే వెనుకల టీబీ అంటాం. అదే కానీ లింఫ్ నోడ్స్ దగ్గర ఎక్కడైనా ఉండి అక్కడ టీబీ క్రిములు పెరుగుతూ ఉంటే దాన్ని లింఫ్ నోడ్స్ అంటాం, టీబీ అంటాం. అలాగే ఇంటర్స్టేజ్ పేగుల్లోకి వెళ్ళిపోతే పేగుల్లో గ్రంథులు వస్తాయి, అదే అలాగే అంటాం. అదే కాకుండా మెదడులోకి వెళ్ళి వ్యాధిని కలగజేస్తే మెనింజైటిస్, మెదడు వాపు వ్యాధి టీబీ వల్ల. వీటన్నిటికీ కూడా ఒకే మందు ఇస్తాం. ఓకేనా? ఈ క్రిములు శరీరంలో ఎక్కడైనా వ్యాధిని కలగజేస్తాయి. ఎక్కడ వ్యాధిని కలగజేసినా ఒకే రకం మందులు ఇస్తాం. ఓకేనా? టీబీ క్రిముల వల్ల వస్తుంది, ఒకే శరీరం వస్తుంది. కానీ దీన్ని రెండు రకాలుగా ఊపిరితిత్తుల టీబీ, ఊపిరితిత్తుల ఇతర భాగాల టీబీ అని ఎందుకు కూడా తెలియడం జరిగిందంటే ఊపిరితిత్తుల టీబీ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది, ఊపిరితిత్తుల ఇతర భాగాల టీబీ వ్యాప్తి చెందడం అరుదు. అందువల్ల ఈ రెండు రకాలుగా విభజించడం జరిగింది. అయితే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, మనం నీరసపడడం ఎప్పుడు జరుగుతుంది? మనం ఎప్పుడు నీరసపడతాం? ఎవరు జ్వరం అంటారు, వ్యాధిలో బారిన పడ్డప్పుడు. ఓకే, ఇంకా నీకు నీరసం వచ్చిందా? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఆహారం సరైన ఆహారం తీసుకోవాలి అంటే విటమిన్స్, మినరల్స్ ఇటువంటివి లేని ఆహారం తీసుకున్నప్పుడు కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గుద్ది. అట్లాగే చెడు అలవాట్లు, సిగరెట్లు, పాన్ పరాకులు, ఆల్కహాల్ ఇవి తీసుకున్నప్పుడు కూడా వ్యాధి నిరోధక శక్తి తగ్గుద్ది. అదే కాకుండా కొన్ని వ్యాధులు, ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ వైరస్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని తగ్గిస్తూ ఎయిడ్స్ రోగిగా మారుస్తుంది. అట్లాగే డయాబెటిక్, షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంచుకోకపోతే మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అట్లాగే కొన్ని వ్యాధులతో చికిత్స కోసం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు బెడ్ రీడ్ అయినప్పుడు ఆహారం తప్పిస్తారు కదా,
అందువల్ల కూడా వాళ్ళలో వ్యాధుల శక్తి తక్కువ అవుతుంది. అలాగే రక్తహీనత, మీకు అక్క వచ్చి రక్త పరీక్ష చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు?